హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప మూవీకి సీక్వెల్గా ఇప్పుడు డిసెంబర్ 5న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,000కు పైగా థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ముందుగా విడుదలైన విజయవంతమైన పుష్ప 1 మూవీ సాధించిన రికార్డులను ఒకసారి పరిశీలిస్తే ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చింది. టాలీవుడ్ చరిత్రలో ఈ పురస్కారం దక్కిన తొలి హీరో అల్లు అర్జునే. ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్కు సైతం నేషనల్ అవార్డు దక్కింది. ఇక ఈ సినిమాకు 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు, అదేవిధంగా 7 సైమా అవార్డులు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 360 కోట్ల గ్రాస్ని వసూలు చేసింది ఈ మూవీ. కేవలం హిందీలోనే 108 కోట్ల కలెక్షన్స్ను రాబట్టింది. ఇకపోతే ఇప్పటి వరకు అత్యధిక గ్రాస్ వసూలు చేసిన టాలీవుడ్ టాప్ చిత్రాల్లో ఈ మూవీ 8వ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది నిర్వహించిన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సైతం ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఇక మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన ఈ మూవీ ఆ తర్వాత రష్యన్ భాషలోకి సైతం డబ్ అయింది. ఇక యూట్యూబ్లో విడుదలైన 24 గంటల్లో అత్యధిక మంది చూసిన, లైక్ చేసిన వీడియో కూడా పుష్ప టీజరే. ఇక 2021లో ఈ మూవీ టీజర్ దాదాపు 1 డేలో 22 మిలియన్ వ్యూస్ని సాధించింది. ఇకపోతే 2022లో యూట్యూబ్లో 6 బిలియన్ ప్లస్ వ్యూస్ని సొంతం చేసుకున్న తొలి ఇండియన్ ఆల్బమ్ కూడా పుష్పనే. ఇక పుష్ప మూవీ డైలాగ్స్, పాటలతో ఇన్స్టాలో 10 మిలియన్ ప్లస్ రీల్స్ క్రియేట్ కావడం విశేషం. ఇక 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది చూసిన సినిమా కూడా ఇదే. ఇక దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును సైతం ఈ మూవీ అందుకుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.